Hi students, in this video we shall discuss the solutions of exercise 1.1 of real numbers. లాస్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్ గురించి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. ఆ లెసన్ మీరు కనుక మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే పైన కనిపిస్తున్నటువంటి ఐ బటన్ని క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు. బికాస్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే మనం బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ని రూపొందించడం జరిగింది. సో ఈ వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా to find the HCF of 900 and 270, 196 and 38,220, 1651 and 2032. యూక్లిడ్ భాగహార శేషవిధి ఆధారంగా కింది జతల గాసాబాను కనుగొనండి. 900 మరియు 270, 196 మరియు 38,220, 1651 మరియు 2032. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందుగా ఒకసారి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని చూద్దాం. సపోజ్ let us take two numbers 15 and 2. By dividing these two numbers, we get the remainder 1. Now ఈ 15ని A అనుకోండి, 2ని B అనుకోండి, ఈ 7 Q అనుకోండి అండ్ 1ని R అనుకోండి. యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం A is equal to BQ plus R and 0 is less than or equal to R is less than B. So A means 15 is equal to B means 2, Q means 7 and R remainder means 1. మనం ఈ భాగహారాన్ని యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం 15 is equal to 2 into 7 plus 1 అని రాయవచ్చు. ఇప్పుడు ఈ యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి ఈ సంఖ్యల యొక్క గాసాబాని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 900 and 270. Let A is equal to 900 and B is equal to 270. యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం by using Euclid division lemma we can write these two numbers as A is equal to BQ plus R. కాబట్టి A అంటే 900 is equal to B అంటే 270 into Q. మనకి ఇక్కడ Q వాల్యూ తెలియదు. సో Q అండ్ R వాల్యూస్ తెలుసుకోవడం కోసం 900 and 270 నెంబర్స్ని డివైడ్ చేద్దాం. 900 divided by 270. 270 into 3 is equal to 810. సో ఇక్కడ 900ని 270 చేత డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 90 రావడం జరిగింది. ఇన్ దిస్ డివిజన్ లెట్ 900 as A and 270 as B and 3 as Q and R as 90. Now from this division Q value is 3 and R value is 90. So 270 into Q అంటే 3 plus R అంటే 90. 900 270 ఈ రెండు నెంబర్స్ని యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం 900 is equal to 270 into 3 plus 90గా రాయడం జరిగింది. ఇందులో 90 రిమైండర్గా రావడం జరిగింది. కానీ మనకు తెలుసు గాసాబా లేదా HCF అంటే రిమైండర్ రాకూడదు. అగైన్ 270 అండ్ 90 ఈ టూ నెంబర్స్కి మళ్ళీ మనం యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అప్లై చేయాలి. దిస్ టైమ్ A is equal to 270 అనుకోండి, B is equal to 90 అనుకోండి. 270 90 చేత డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది.
ఈ డివిజన్లో 270ని ఏ అనుకోండి, 19 బి అనుకోండి, ఈ 3ని క్యూ అనుకోండి, ఈ 0ని ఆర్ అనుకోండి. ఈ డివిజన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం రాయగా ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కాబట్టి ఏ అంటే 270 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 90 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 0. సో ఇక్కడ రిమైండర్ 0 రావడం జరిగింది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 90 అనేది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 is 90. తొమ్మిది వందలు మరియు 270ల గాసాబా 90. సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ 196 and 38,220. 196 మరియు 38,220 ఈ రెండు నెంబర్ల యొక్క గాసాబాను యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మనం కనుగొనాలి. నౌ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 38,220 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 196. ఈ రెండు సంఖ్యల్ని భాగహారం చేద్దాం. 38,220 డివైడెడ్ బై 196. 38,220లో 195 టైమ్స్ పోతుంది. సో 38,220 ద రిమైండర్ ఈస్ 0. ఈ డివిజన్లో 38,220ని ఏ అనుకోండి, 196ని బి అనుకోండి, ఈ 195ని క్యూ అనుకోండి, ఈ 0ని ఆర్ అనుకోండి. By using Euclid's division algorithm, we can write A is equal to BQ plus R కాబట్టి A అంటే 38,220 is equal to B అంటే 196 ఇంటూ Q అంటే 195 ప్లస్ R is 0. సో ఈ ఈక్వేషన్లో రిమైండర్ 0 రావడం జరిగింది. కాబట్టి యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం 196 అనేది ఈ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 38,220 అండ్ 196 ఈజ్ 196. నూట 96 మరియు 38,220ల గాసాబా 196 అవుతుంది. ఓకే, అవర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ 1651 అండ్ 2032. 1651 మరియు 2032. వీ హ్యావ్ టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 అండ్ 2032. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2032 అండ్ B is equal to 1651. A is equal to 2032 అనుకోండి, అలాగే B is equal to 1651 అనుకోండి. ఈ రెండు సంఖ్యలకి భాగహారం చేద్దాం. ఈ రెండు సంఖ్యల్ని భాగహారం చేయగా 381 శేషంగా వచ్చింది. ఈ భాగహారంలో 2032ని ఏ అనుకోండి, 1651ని బి అనుకోండి, ఈ 1ని క్యూ అనుకోండి, 381ని ఆర్ అనుకోండి. యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 2032 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 1651 ఇంటూ క్యూ అంటే 1 ప్లస్ ఆర్ అంటే 381. సో ఇక్కడ మనకి శేషం 381 రావడం జరిగింది. సో మనం మరొకసారి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అప్లై చేయాలి. ఈసారి 1651ని ఏ అనుకోండి, 381ని బి అనుకోండి.
ఇప్పుడు 1651కి 381కి భాగహారం చేద్దాం. 1651ని 381తో భాగహారం చేస్తే 127 శేషంగా రావడం జరిగింది. ఇందులో 1651ని ఏ అనుకోండి, 381ని బి అనుకోండి, ఈ 4ని క్యూ అనుకోండి, శేషం 127ని ఆర్ అనుకోండి. ఈ భాగహారాన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 1651 ఈజ్ ఈక్వల్ టు 381 ఇంటూ 4 ప్లస్ 127 అని రాయొచ్చు. ఈ ఈక్వేషన్లో శేషం 127 వచ్చింది. సో మనం మరొకసారి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అప్లై చేయాలి. ఈసారి 381ని ఏ అనుకోండి, 127ని బి అనుకోండి. ఈ 381 అండ్ 127కి భాగహారం చేయండి. మూడు 381ని 127తో భాగహారం చేయగా 0 శేషంగా వచ్చింది. ఈ డివిజన్లో 381 ఏ అనుకోండి, 127 బి అనుకోండి, ఈ 3ని క్యూ అనుకోండి, రిమైండర్ను ఆర్ అనుకోండి. ఈ డివిజన్ను యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయిగా ఏ అంటే 381 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 127 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 0. ఇక్కడ చూడండి మనకి శేషం 0 వచ్చింది. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం HCF 127 అవుతుంది. సో ద HCF ఆఫ్ 2032 and 1651 is 127. Hi students, in this video we shall discuss the solutions of 2, 3, 4, 5 problems of exercise 1.1 of real numbers. నేను చెప్పబోయే నెక్స్ట్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, let's go to the topic. Use Euclid division lemma to show that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integers. q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q plus 1 లేదా 6q plus 3 లేదా 6q plus 5 రూపంలో ఉంటుందని చూపుము. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి యూక్లిడ్ భాగహార న్యాయం గురించి తెలిసి ఉండాలి. యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. ప్రాబ్లంలో క్యూ ఈజ్ సమ్ ఇంటిజర్, క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు అన్నారు. కాబట్టి ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను ఏ అనుకుందాం. లెట్ ఏ ఈజ్ యాన్ ఇంటిజర్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండి 6q plus 1, 6q plus 3 అండ్ 6q plus 5 అని ఉంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం బీక్యూ ప్లస్ ఆర్లో ఇక్కడ బి ప్లేస్లో 6 ఉంది. కాబట్టి సో లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఆర్ వాల్యూ అంటే రిమైండర్ వాల్యూ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. కాబట్టి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ 6 అవుతుంది. అంటే ఆర్ వాల్యూ అనేది 0, 1, 2, 3, 4, 5 అయ్యే అవకాశం ఉంది. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 6, క్యూ ప్లస్ ఆర్ అంటే 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 0 అవుతుంది.
నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. కాబట్టి ఇందులో ఏ అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అనుకున్నాం, బి వాల్యూ 6 అనుకున్నాం, మనకి క్యూ వాల్యూ తెలీదు, అలాగే ఆర్ వాల్యూ అనేది 0 నుంచి 5 వరకు ఉంటుందని మనం అనుకున్నాం. ఆ వాల్యూస్ ప్రకారం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 అవుతుంది. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 2 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 3 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 4 అవుతుంది. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5 అవుతుంది. సో ఆర్ వాల్యూ అనేది 0 నుంచి 5 వరకు ఉంటుంది. కాబట్టి ఆర్ వాల్యూస్ ప్రకారం ఏ వాల్యూ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ రాసాం. ఈ ఈక్వేషన్స్లో 6q అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, అంటే సరి సంఖ్య. సరి సంఖ్య తర్వాత సంఖ్య అంటే 6q ప్లస్ 1 అనేది బేస్ సంఖ్య అవుతుంది, అంటే ఆడ్ నెంబర్ అవుతుంది. 6q ప్లస్ 2 అనేది మళ్ళీ ఈవెన్ నెంబర్ అవుతుంది. 6q ప్లస్ 3 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. 6q ప్లస్ 4 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ 6q ప్లస్ 5 అనేది ఆడ్ నెంబర్, అంటే బేస్ సంఖ్య అవుతుంది. సో ఈ 6 సంఖ్యల్లో 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 అనేవి బేస్ సంఖ్యలు అవుతాయి. కాబట్టి సో వీ కెన్ సే దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 5. అంటే ప్రతి ధనపూర్ణ సంఖ్య 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 రూపంలో ఉంటాయి అని మనం ఈ విధంగా నిరూపించాం. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపుము. Let any positive integer as a and b is equal to, ఇక్కడ చూడండి 3p లేదా 3p ప్లస్ 1 ఉంది. సో మనం b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ b అని మనకు తెలుసు. సో b ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి r వాల్యూ అనేది 0 లేదా 1, 2 అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపించాలి. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 0, r ఈజ్ ఈక్వల్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు 2 ఈ 3 సందర్భాల్లో కూడా వర్గం అనేది 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని మనం చూపించాల్సి ఉంటుంది. నౌ కేస్ 1 r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు b అంటే 3 కాబట్టి 3q ప్లస్ 0 అవుతుంది, అంటే a ఈజ్ ఈక్వల్ టు 3q. మన క్వశ్చన్లో స్క్వేర్ అనేది 3p లేదా 3p ప్లస్ ఫామ్లో ఉంటుందని చూపించాలి. కాబట్టి దీన్ని స్క్వేర్ చేద్దాం. అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ అవుతుంది. 3q హోల్ స్క్వేర్ అంటే 9q స్క్వేర్. ఈ 9q స్క్వేర్ని 3 ఇంటూ 3q స్క్వేర్ కింద రాయొచ్చు. ఇందులో 3q స్క్వేర్ని p అనుకుంటే ఇది 3p అవుతుంది, సిన్స్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నౌ కేస్ 2 ఈసారి r ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు b అంటే 3 కాబట్టి 3q ప్లస్ 1 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఈ a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1ని మనం స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1
హోల్ స్క్వేర్ అవుతుంది. 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 3q ఇంటూ b ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అవుతుంది. 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ప్లస్ 3 2s are 6q ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఈ 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1లో 3 కామన్ చేస్తే 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 2q అవుతుంది ప్లస్ 1 అవుతుంది. సో ఇందులో ఈ 3q స్క్వేర్ ప్లస్ 2qను p అనుకుంటే 3 ఇంటూ p ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే 3q స్క్వేర్ ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం కాబట్టి. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ కేస్ 3లో r ఈజ్ ఈక్వల్ టు 0 కేస్ 1 అయింది. r ఈజ్ ఈక్వల్ టు 1 కేస్ 2 చేసాం. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 2. నౌ r ఈజ్ ఈక్వల్ టు 2 అయితే యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. ఈ a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది. మనం ఇందులో 4ని 3 ప్లస్ 1గా రాద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 3 కామన్ చేస్తే 9q స్క్వేర్లో 3 పోగా ఇంకా 3q స్క్వేర్ ఉంటుంది. 12qలో 3 పోగా 4q ఉంటుంది. ఈ 3లో 1 పోతే ఇంకా 1 ఉంటుంది ప్లస్ 1 అవుతుంది. ఇందులో 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1ని p అనుకుంటే 3p ప్లస్ 1 అవుతుంది. సిన్స్ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు p. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 అనేది ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఈ 3 ఈక్వేషన్స్ని బట్టి మనం ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అంటే మనం వర్గం చేసాం కాబట్టి 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో వీ కెన్ సే దట్ the square of any positive integer is of the form of 3p or 3p plus 1. Use Euclid's division lemma to show that the cube of any positive integer is of the form 9m, 9m plus 1 or 9m plus 8. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m plus 1 లేదా 9m plus 8 రూపంలో ఉంటుందని చూపుము. లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ యాజ్ ఏ అంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యని ఏ అనుకుందాం. b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. b ఈజ్ ఈక్వల్ టు 3 అయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి r వాల్యూ అనేది 0, 1, 2 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఈ 3 సందర్భాల్లో కూడా ఘనం అనేది 9m లేదా 9m ప్లస్ 1 అంటే క్యూబ్ అనేది 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 అవుతుందని మనం చూపించాలి. సో కేస్ 1 r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 అవుతుంది. బికాస్ b అంటే 3 అలాగే r అంటే 0 అనుకున్నాం. మనకి క్వశ్చన్లో క్యూబ్ ఆఫ్ అని ఉంది కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని క్యూబ్ చేద్దాం. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్ అవుతుంది. 3 క్యూబ్ అంటే 27 అండ్ q అనేది q క్యూబ్ అవుతుంది. ఈ 27 q క్యూబ్లో 9 కామన్ చేద్దాం. 9 కామన్ చేస్తే 3q క్యూబ్ అవుతుంది. ఇందులో 3q క్యూబ్ని m అనుకుందాం. అప్పుడు 9m అవుతుంది. సిన్స్
3q క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m. ఇక్కడ మన క్వశ్చన్లో 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో చూపించాలి కాబట్టి మనం ఇక్కడ 3q క్యూబ్ని m అనుకున్నాం. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m అయింది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 0కి కేస్ 1 చేసాం. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు నౌ కేస్ 2. ఈసారి r ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్ని క్యూబ్ చేసినట్లయితే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి మనం a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములాని అప్లై చేయాలి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్ అని మనకు తెలుసు. ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ a అంటే 3q, b అంటే 1 కాబట్టి a క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a² b అంటే 3 ఇంటూ a² అంటే 3q హోల్ స్క్వేర్, b అంటే 1 ప్లస్ 3ab² అంటే 3 ఇంటూ a అంటే 3q, b² అంటే 1² ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే b అంటే 1 కాబట్టి 1 క్యూబ్. దీన్ని సింప్లిఫై చేస్తే 3 క్యూబ్ అంటే 27 q క్యూబ్, ఇందులో 3² అంటే 9, 9 3s are 27 q² ప్లస్ 3 3s are 9 q ప్లస్ 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. మన క్వశ్చన్లో 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో చూపించాలి కాబట్టి మనం దీనిలో 9 కామన్ చేద్దాం. ఇందులో 27లో 9 కామన్ చేస్తే 3 ఉంటుంది. సో 3q³ అవుతుంది. ఈ 27q² 9 కామన్ చేస్తే ఇంకా 3q² మిగులుతుంది. అలాగే 9qలో 9 కామన్ చేస్తే 9 పోగా ఇంకా q మిగులుతుంది. ప్లస్ ఈ 1 అలాగే ఉంచుదాం. సో ఇందులో 3q³ ప్లస్ 3q² ప్లస్ 3qని m అనుకుందాం. m అనుకుంటే 9m+1 అవుతుంది. సిన్స్ 3q³ ప్లస్ 3q² ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు m. ఎందుకంటే మన క్వశ్చన్లో m రూపంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ 3q³ ప్లస్ 3q² ప్లస్ qని m అనుకున్నాం. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m+1 అయింది. అంటే కేస్ 2లో r ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే a క్యూబ్ ఎంత అయింది? 9m+1 అయింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ కేస్ 3. ఈసారి r ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. డివిజన్ లెమ్మా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. దీన్ని క్యూబ్ చేస్తే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములాని అప్లై చేస్తే a క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్, 3a² అంటే 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ b ప్లస్ 3ab² అంటే 3 ఇంటూ 3q ఇంటూ b² ప్లస్ b క్యూబ్ అంటే 2 క్యూబ్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3q³ 27q³ అవుతుంది. ఇందులో 3 3s are 9, 9 2s are 18, 18 3s are 54, 54 q² అవుతుంది. ప్లస్ ఇందులో 3 3s are 9, 9 4s are 36 q అవుతుంది. ప్లస్ 2 క్యూబ్ అంటే 8. ఈ ఈక్వేషన్లో 9 కామన్ చేస్తే 27లో 9 పోగా 3q³ అవుతుంది. 54q² 6q² మిగులుతుంది. అలాగే 36qలో 4q మిగులుతుంది. ప్లస్ 8 అవుతుంది. ఈ ఈక్వేషన్లో 3q³ ప్లస్ 6q² ప్లస్ 4qని m అనుకుంటే 9m+8 అవుతుంది. సిన్స్ 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q ఈజ్ ఈక్వల్ టు m. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m+8 అయింది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. చూడండి, r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m అయింది. r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m+1 అయింది. r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m+8 అయింది.
సో మనం ఈ 3 సందర్భాలను బట్టి ఏదైనా ధనపూర్ణ సంఖ్య 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. బై దీస్ 3 ఈక్వేషన్స్ వీ కెన్ సే దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m+1 or 9m+8. Fifth problem is show that one and only one out of n+2 or n+4 is divisible by 3 where n is any positive integer. ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n, n+2 లేదా n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపుము. Let n is any positive integer and b is equal to 3 because divisible by 3 3 చే భాగించబడుతుందని చూపించాలి కాబట్టి b is equal to 3 అనుకుందాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 0 is less than or equal to r is less than b. b అంటే 3 కాబట్టి r వాల్యూ అంటే రిమైండర్ వాల్యూ అనేది 0కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి r వాల్యూ అనేది 0, 1 లేదా 2 అవుతుంది. n is equal to 3q plus 0, r is equal to 1 అయినప్పుడు n is equal to 3q plus 1, r is equal to 2 అయినప్పుడు n is equal to 3q plus 2 అవుతుంది. ఇప్పుడు r is equal to 0 అయినప్పుడు n లేదా n+2 లేదా n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపించాలి. అలాగే r is equal to 1 అయినప్పుడు కూడా n లేదా n+2 లేదా n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపించాలి. అలాగే r is equal to 2 అయినప్పుడు n లేదా n+2 లేదా n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని మనం చూపించాలి. ఈ 3 సందర్భాల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కేస్ 1, r is equal to 0 అయినప్పుడు r is equal to 0 అయితే n is equal to 3q plus 0 అవుతుంది. సో n is equal to 3q అవుతుంది. n is equal to 3q, that means r is 0. So we can say that n is divisible by 3. n అనేది 3 చే భాగించబడుతుంది. ఇప్పుడు n+2 చూద్దాం. n is equal to 3q కాబట్టి n+2 is equal to 3q plus 2 అవుతుంది. ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది కాబట్టి సో వీ కెన్ సే దట్ n+2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు n+4 డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3q అయితే n+4 ఈజ్ ఈక్వల్ టు 3q plus 4 అవుతుంది. ఇక్కడ కూడా రిమైండర్ 4 వచ్చింది కాబట్టి సో యూ కెన్ సే దట్ n+4 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. అంటే n+4 అనేది 3 చేత భాగించబడదు అని మనం చెప్పచ్చు. ఇది కేస్ 1 అయింది. అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q అయింది కాబట్టి n ఈజ్ డివిజిబుల్ బై 3 అయింది. n+2 అనేది 3q plus 2 అంటే రిమైండర్ ఉంది కాబట్టి n+2 నాట్ డివిజిబుల్ బై 3 అయింది. అలాగే n+4 3q plus 4 అయింది కాబట్టి n+4 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3 అని మనకు తెలిసింది. ఈ 3 సందర్భాల్లో n మాత్రమే డివిజిబుల్ అయింది, మిగిలిన n+2 n+4 డివిజిబుల్ అవ్వలేదు. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. లెట్ r ఈజ్ ఈక్వల్ టు 1. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే n ఈజ్ ఈక్వల్ టు 3q plus 1 అవుతుంది. ఈ n ఈజ్ ఈక్వల్ టు 3q plus 1లో ఇక్కడ 1 అనేది రిమైండర్గా ఉంది కాబట్టి వీ కెన్ సే దట్ n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు n+2 డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3q plus 1, n+2 ఈజ్ ఈక్వల్ టు 3q plus 1 plus 2. n అంటే 3q plus 1, n+2 అంటే ఇక్కడ +2 వేసాం. 2 plus 1 యాడ్ చేస్తే 3q plus 3 అవుతుంది. ఇందులో 3 కామన్ చేస్తే 3 into q plus
1 అవుతుంది. ఈ q ప్లస్ 1ని మనం p అనుకుంటే ఇది 3p అవుతుంది. సో హియర్ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3p అని వచ్చింది. ఇక్కడ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3p అని వచ్చింది కాబట్టి మనం n ప్లస్ 2 అనేది 3చే భాగించబడుతుందని చెప్పచ్చు. అంటే n ప్లస్ 2 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు n ప్లస్ 4 భాగించబడుతుందో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 కాబట్టి n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4 అవుతుంది. అంటే 3q ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ రిమైండర్ అనేది 5 రావడం జరిగింది. సో వీ కెన్ సే దట్ n ప్లస్ 1 n ప్లస్ 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అయింది. అంటే రిమైండర్ 1 వచ్చింది కాబట్టి n అనేది నాట్ డివిజిబుల్ బై 3. అలాగే n ప్లస్ 2 అనేది 3p అని వచ్చింది కాబట్టి n ప్లస్ 2 అనేది డివిజిబుల్ అయింది. అలాగే n ప్లస్ 4 అనేది 3q ప్లస్ 5 ఇక్కడ కూడా రిమైండర్ వచ్చింది కాబట్టి n ప్లస్ 4 కూడా నాట్ డివిజిబుల్ అయింది. సో కేస్ 2లో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n ప్లస్ 2 మాత్రమే డివిజిబుల్ అయింది. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. లెట్ r ఈజ్ ఈక్వల్ టు 2. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. ఇందులో రిమైండర్ 2 కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు n ప్లస్ 2 డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 కాబట్టి n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 2 అవుతుంది. అంటే 3q ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ కూడా రిమైండర్ 4 వచ్చింది కాబట్టి సో యూ కెన్ సే దట్ n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అంటే n అనేది 3చే భాగించబడదు. ఇప్పుడు n ప్లస్ 4 భాగించబడుతుందో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 కాబట్టి n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 4 అవుతుంది. అంటే 3q ప్లస్ 6 అవుతుంది. ఇందులో 3 కామన్ చేస్తే q ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ q ప్లస్ 2ని p అనుకుంటే 3p అవుతుంది. సిన్స్ q ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు p. హియర్ n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3p అని వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, n ప్లస్ 4 అనేది 3చే భాగించబడుతుంది అని చెప్పొచ్చు. సో వీ కెన్ సే దట్ n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3. n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ చూడండి, r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు n మాత్రమే భాగించబడింది. అలాగే కేస్ 2లో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n ప్లస్ 2 మాత్రమే భాగించబడింది. కేస్ 3లో r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు n ప్లస్ 4 మాత్రమే భాగించబడింది. బై ఆల్ దీస్ కేసెస్ వీ కెన్ సే దట్ 1 and only 1 out of n plus 2 or n plus 4 is divisible by 3. ఈ 3 సందర్భాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n లేదా n plus 2 లేదా n plus 4లలో ఏదో ఒకటి మాత్రమే 3చే భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, I hope you understand these problems. If you have any doubts, write in the comment section. I will reply to you. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ ప్రాబ్లమ్స్ని 2 లాంగ్వేజెస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ నేను చెప్పబోయే మిగిలిన టాపిక్స్ని చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.